హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో ఏంటా ఈ భవనాలు, ఈ ప్యాలెస్ ఏంటా అనుకుంటున్నారా? ఏమి కంగారు పడకండి, నేను మొత్తం చెప్తాను. సో ఇది హైదరాబాద్ లోని చౌమహల్ అనే ప్యాలెస్ అండి. సో ఆ ప్యాలెస్ లో ఎలా ఉంటుంది ఏంటి అదంతా నేను చూపిస్తాను. ఇది నైజాం నవాబ్ల ఇల్లు అన్నమాట. అప్పట్లో ఎప్పుడు ఇది కట్టడం జరిగిందంటే 1720లో స్టార్ట్ చేశారంట. సో మొత్తం ఇదంతా కన్స్ట్రక్షన్ అవ్వడానికి చేయడానికి టైం అయితే 1857 ఆ టైం పట్టిందంటండి. ఇది అంతా కన్స్ట్రక్షన్ అంతా చేయడానికి. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీన్ని చౌమహల్ అని ఎందుకు అంటారు అంటే ఇది 4 మహల్ల లాగా విడివిడిగా కట్టి దాని మొత్తాన్ని కలిపి చౌమహల్ అన్నారంట. సో ఆ 4 మహల్ ఒక్కొక్కటి అఫ్జల్ మహల్, ఇంకొకటి మహతబ్ మహల్, ఇంకొకటి తహనియత్ మహల్ అండ్ అఫ్తబ్ మహల్. ఈ మొత్తాన్ని కలిపి వాళ్ళు చౌమహల్ అనే పేరైతే పెట్టుకున్నారు. సో ఇదైతే 18th సెంచరీలో అయితే 18th సెంచరీలో స్టార్ట్ చేసేసారండి దీన్ని, చౌమహల్ అనే దాన్ని. ఇది మొత్తం ప్లేస్ అయితే యాక్చువల్గా 45 acres ప్లేస్ అనేది తెలిసింది, కానీ కొంతమంది అయితే ఇది కొంచెం తగ్గింది అన్నారు. సో నా ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇది చెప్తున్నాను. సో దీన్ని ఇప్పుడు వాళ్ళ ఇంటిని దీన్ని ఇప్పుడు మ్యూజియంగా చేశారండి. సో మనకి చాలా కాస్ట్లీ, చాలా కోట్లు విలువ చేసే ఐటమ్స్ ఇక్కడ వాళ్ళు వాడినవి అవన్నీ కూడా ఈ మహల్లో చూపిస్తారంట. సో చాలా చాలా బాగుందండి ఈ మహల్ అయితే. ఒక్కసారి విజిట్ చేయొచ్చు. మనం హైదరాబాద్ టూర్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక డే చౌమహల్ కూడా చూడడానికి పెట్టుకోండి. సో పాత నాణ్యాలు, ఈ నోట్లు అవన్నీ ఉంటాయి కదా, అయ్యో వాళ్ళు వాడిన నోట్లు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. చాలా గ్రేట్ వాటన్నిటిని ఇలా దాచి చూపించడం అనేది. సో దీన్ని అయితే మ్యూజియంగా చేశారంట ప్రజెంట్. సో దీన్ని పరిపాలించినదైతే అఫ్జల్ దవాల్ అనే అతను ఎక్కువ రోజులు ఇది పరిపాలించారంటండి. ఈ మహల్లో ఎక్కువ రోజులు ఉన్నారంట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అనేది కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి. కొత్తబ్ షా దయానంద్ అనే అతను అనమాట దీన్ని కన్స్ట్రక్షన్ చేశారని చెప్పడం జరిగింది. సో వాళ్ళ గురించి హిస్టరీ ఏంటి, ఎవరేంటనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ మనకి ఈ మహల్లో అనేది ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ గురించి ఏంటి, వాళ్ళ గురించి ఏంటి, ఎవరు ఎప్పుడు ఎంత పీరియడ్ వరకు ఎవరు పరిపాలించారు, ఎవరెవరు పరిపాలించారు, ఆ మహల్ ఒక్కొక్కటి ఫొటోస్ తీసి ఎవరెవరు పరిపాలించారు అవన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది మ్యూజియంలో. సో చాలా గ్రేట్ అండి. అప్పట్లో ఇంత బాగా కట్టడం అనేది ఇది అసలు ఇంపాసిబుల్ అన్నమాట. ఆ చిహ్నాలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ లోపలికి వెళ్ళినాక ప్రశాంతంగా చాలా పెద్ద ప్లేస్లో కట్టడం జరిగింది. అసలు చూస్తే ఇంకా లోపల అక్కడ ఉంటే బాగుండు, అక్కడే ఉండిపోదాం అనేలాగా అనిపిస్తుంది. చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో కదా, అసలు అమేజింగ్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇగో ఇంకా లోపలికి వచ్చేసాము. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సో ఏంటి అనేది ఎవరికి తెలియదు కదా. సో అవన్నీ ముందుగానే మనకు అక్కడ బోర్డు మీద రాసేసారు. అంటే వాళ్ళు వాడిన ప్లేట్లు అవన్నీ తెలిసినాయి అనమాట. చాలా కాస్ట్లీ ఐటమ్స్. సో ఇవందరూ చూడాలని ఇలా మ్యూజియంని ఏర్పాటు చేసి, ఇది ఇప్పటికీ వాళ్ళ అండర్లోనే, నిజాంల అండర్లోనే ఇది ఉందంటండి ఈ మ్యూజియం అనేది. సో ప్రస్తుతానికి వాళ్ళు వాడట్లేదని ఇలా మ్యూజియానికి పెట్టుకోవడం అయితే జరిగింది కదా. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. ఒక్కసారి తప్పకుండా కుదిరినప్పుడు విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇంత పెద్ద ఇల్లులు కట్టుకోలేము, కనీసం చూడడానికన్నా వెళ్ళాలిగా. సో మీరు కూడా వెళ్ళండి. నాకైతే చాలా బాగా నచ్చింది లోపల. చూడండి అన్నీ ఇట్లా, తెలుసు కదా మ్యూజియం అంటే ఏంటంటే అన్నీ ఇలా పెట్టడం జరుగుతూ ఉండిద్ది. వాళ్ళు వాడిన కప్స్, ప్లేట్స్, ఇంకా అన్ని పైన చూడండి లైట్స్ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. చాలా మంది వచ్చారు. సో చూడండి ఇక్కడ బయట కారిడార్లో కూర్చొని హాయిగా టీ తాగుతూ
సమోసాలు తింటే ఎంత బాగుండిద్దో కదా. ఏం చేద్దాం, అందరికీ అంత అదృష్టం ఉండదు కదా. సో ఇవి వాళ్ళు వాడిన గన్లు అవన్నీ కూడా ఇట్లా పెట్టేశారనమాట లోపల. సో ఫుల్ సెక్యూరిటీ ఉండిద్దండి, ఫుల్ సెక్యూరిటీతో ఉండిద్ది. చూడండి ఎంత బాగుందో కదా. సో ఇది ఇంకొక వైపు అనమాట. పక్కకి కొంచెం ఇది పార్కింగ్ ప్లేస్. పార్కింగ్లో పార్కింగ్ ప్లేస్ కాదు, ఇవన్నీ వాళ్ళు అప్పుడు వాడిన వాహనాలు, అవన్నీ బండ్లు అవన్నీ ఉంటాయి కదా. సో అవి, ఈ సోఫాలు అవన్నీ వాళ్ళు వాడినవి మాత్రం మనకి చూపించడం అయితే జరిగింది. చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు చూడడానికి. ఇక మధ్యలో వాటర్ ఉంది కదా, అసలు ఎంత బాగుందో కదా, చూస్తుంటే సూపర్గా ఉంది. టూరిస్టులు అయితే చాలా బాగానే వస్తున్నారు ఇక్కడికి. అందరు వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు, ఎందుకంటే అందరు రావడం కుదరదు కదా. సో ఇంట్లో వాళ్ళకి చూపించడానికి కూడా ఉపయోగపడుతుందని ఇలా వీడియోస్ తీసుకోవచ్చు. సో ఈ చౌమహల్ అంటే ఏంటనేది మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో చౌమహల్కి వెళ్ళడానికి మధ్యలో దారిలో ఇది రోడ్ అనమాట. సో అంటే మనం ఉండేదాన్ని బట్టి ఇది హైటెక్ సిటీ నుంచి చౌమహల్కి వెళ్ళే రూట్ అనమాట. మేము చౌమహల్కి హైటెక్ సిటీ నుంచి ఇట్లా రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ట్రైన్ ఎక్కి, ఇప్పుడు మెట్రోస్ వచ్చినాయి కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫాస్ట్గా ఉంది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే అండి హైటెక్ సిటీ అంటారు, తెలుసు కదా హైటెక్ సిటీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.